హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ గోరింటాకు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రాజమ్మ మంచం మీద కూర్చుని మనవరాలి చేతికి కోడలు అపర్ణ గోరింటాకు పెడుతుంటే చూస్తున్నది. మనవరాలు రిషికను చూస్తుంటే తన చిన్నతనం గుర్తొచ్చింది రాజమ్మకు. తనకు గోరింటాకంటే మహా పిచ్చి. అదే చాలు వచ్చింది రిషికకు. బహుశా తనే ఆ అలవాటు చేసిందేమో కూడాను. భర్త బ్రతికి ఉన్నన్నాళ్ళు 2 చేతులకు కాళ్లకు టంచనుగా నెలకు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకునేది. ఆయన పోయిన తరువాత ఈ 4 ఏళ్ల నుంచి పెట్టుకోవాలని కోరిక ఉన్న కోడలు ఏమనుకుంటుందోనని కోరిక చంపుకుంది. కానీ ఈరోజు ఎందుకో పెట్టేటప్పుడే ఎర్రగా పండిన కోడలి చేతులు చూసి మనసు లాగుతున్నది. అందుకే గుడ్లప్పకించి చూస్తున్నదాళ్లను. ఏంటి బామ్మ కొత్తగా చూసినట్లు అలా చూస్తున్నావు? అమ్మ పెట్టడం లేదా నీలాగా అడిగింది 15 ఏళ్ల రిషిక. బాగానే పెడుతుంది లేవే, అయినా ఎప్పుడు పెట్టే డిజైనేగా, కొత్తవి రావు మీ అమ్మకి. తనను పెట్టమంటుందేమోనని ఆశతో, కనీసం ఆసాకుతోనైనా చేతికి ఆ ఎర్రదనం అంటుకోవాలని చురుకోరిక. మీరు చేసిన నిర్వాకమే ఇది. మామయ్య గారు ఉన్నన్నాళ్ళు ఆయన ప్రాణం తోడి ఊరి మీదకు పంపి గోరింటాకు తెప్పించుకుని మీరు పెట్టుకోవడమే కాదు, దీనికి కూడా రకరకాల డిజైన్లు పులిమి పాడు అలవాటు చేసి పెట్టారు. ఇప్పుడిదేమో వాళ్ళ నాన్నను చంపుకు తింటున్నది. కస్సుమన్నది అపర్ణ. ఎందుకమ్మా బామ్మను అరుస్తావు? మొన్నటిదాకా బామ్మే పెట్టేది కదా, నువ్వే కదా కొత్త రూలు పెట్టింది. తాతయ్య చనిపోయిన తర్వాత మీరు పెట్టకూడదు అని చెప్పి బామ్మను పెట్టనీయకుండా చేశావు. ఏ బామ్మ పెడితే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు చూసినా అరచేతిలో చందమామ, దాని చుట్టూ చుక్కలు, అంతకంటే చేతగాదు నీకు. మూతి 3 వంకర్లు తిప్పింది రిషిక. నోరు మూసుకొని కదలకుండా కూర్చో. ఇది ఎప్పటినుంచో వచ్చిన ఆచారమట. భర్త పోయిన వాళ్ళు గోరింటాకు లాంటి షోకులు చేసుకోకూడదట, అరిష్టమన్నారు. మొన్న భక్తి ఛానల్లో కూడా చెప్పారు కదా. గొడవ పడకే రిషిక, వద్దన్న పని ఎందుకు చేయటం? మనస్సు నొచ్చుకుని అన్నది రాజమ్మ. వితంతువులు పెట్టుకోవటం బాగుండదన్నాడంతే కానీ పెట్టుకోకూడదు, పెట్టకూడదు, అరిష్టం అనేమీ చెప్పలేదు. నేను విన్నాను. సగం వాళ్ళు చెబితే సగం వీళ్ళ కల్పన. నాన్న చెబుతాడుగా బామ్మ, కవిగారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని అలా అన్నమాట. అఘోరించావులే గాని కాళ్ళు పట్టు, పాదాలకు పెడతాను. ఇదిగో వేళ్లకు పులమకుండా జాగ్రత్తగా పెట్టు, లేకుంటే బామ్మ చేత పెట్టించుకుంటా. బెదిరింపులు ఆపి చాపు కాళ్ళు. 4 పీకుతా అతి చేశావంటే. గుడ్లూరిమింది అపర్ణ. కాళ్ళు చాపి కూర్చుంది రిషిక. మాటలు లేక మౌనంగా చూస్తుంది రాజమ్మ. ఏం సంప్రదాయాలు ఏమిటో. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి పెట్టుకుంటున్నది గోరింటాకు. మరి భర్తకు ఆ గోరింటాకుకు మధ్య గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అయినా గోరింటాకు పెట్టుకోగానే కోరికలు రేగి మనసు వశం తప్పుతుందా? భర్తతో పాటే అన్నీ పోతాయా? మరి ప్రాణం పోదే? ఏమిటో ఈ ఆచారాలు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టు. కాలాన్ని బట్టి మనం మారాలి. అంతేగాని మనకిష్టమైనవైతే ఒక రకంగా, లేనివైతే మరో రకంగా మార్చకూడదు. అసలు సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకొని తెల్ల ధోవతి కట్టుకోవాలి. మరి అలా వద్దన్నది ఇదే కోడలు ఆ రోజు. అలా నన్ను ఆమె చూడలేదట. ఏమిటో ఇదంతా. బామ్మ పెట్టేసుకున్నాక చూడు అంటూ కేక పెట్టేసింది అపర్ణ. బాగుంది తల్లి, అప్పుడే తీయకు, కనీసం 2 గంటలైనా ఉంచుకో, బాగా పంటుతుంది. సరే బామ్మ అని అటు తిరిగి కూర్చుంది రిషిక. ఏమండి, కొంచెం బాల్ పెన్ ఇచ్చి అదే చేత్తో అగ్గిపుల్ల ఒకటి ఇవ్వరా? భర్త ప్రసాదును అడిగింది రాజమ్మ. మొదలు పెట్టావా పండగ? నెలలో ఒకరోజు ఈ గోల తప్పదటే నాకు. అయినా ఈ గోరింటాకు పిచ్చేమిటే? ఏదో పెళ్ళైన కొత్తలో ముచ్చటేమో అనుకున్నాను. 50లో పడి ఇంకా ఇయ్యావేమిటే అని శతమానం పెడుతూనే అడిగినవి తెచ్చి ఇచ్చాడు. మీ నసగుడు భరించలేక నేను గోరింటాకు పనివాళ్లతో తెప్పించుకుంటున్నాను. అయినా నేను మిమ్మల్ని వంట చెయ్యమన్నానా? అగ్గిపుల్లేగా ఇవ్వమన్నాను. దానికే అంత విసిగెందుకు నాయనా? నా సగం జీవితం వీధుల వెంట గోరింటాకు కోసం తిరగనే సరిపోయింది. అంత ఆతొద్దు. ఎవరైనా వింటే ఏమి చూద్దాం అనుకుంటారు.
ఇదిగో కొంచెం లేచి మగ్గుతో కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టండి. నువ్వు గోరింటాకు పెట్టుకుని అది పండేలోపు కనీసం 100 సార్లైనా లేపుతావు కదే నన్ను. నెలకు సరిపడా వ్యాయామం చేయిస్తావు. ఏమన్నా అందామంటే నెత్తిన నీళ్ల కుండతో సిద్ధంగా ఉంటావు. విసుక్కుంటూ లేచి వెళ్ళాడు ప్రసాద్. ఇది నెలకొకసారి తప్పని యుద్ధం వాళ్ళిద్దరి మధ్య. భర్త చిటపటలు చూసి నవ్వుకుంది రాజమ్మ ముసిముసిగా. ఆ రోజులు గుర్తుకు వచ్చి మనసంతా భారంగా మారిపోయింది రాజమ్మకు. ఆ హవా అంతా భర్తతోనే పోయింది. ఇప్పుడు మిగిలింది ఒక యాంత్రిక శరీరం మాత్రమే. ఎందుకో వద్దనుకున్న మనస్సు స్పందించింది. కన్నీటిని సృష్టించాయి. బామ్మ, నా చేయి చూడు ఎలా పండిందో అని పక్కన కూర్చొని చేతులు చూపించింది రిషిక. కొంగుతో కళ్ళు తుడుచుకుని చూసింది. అసలే పచ్చని చేతులు రిషికవి. తన చేతుల్లాగే గోరింటాకు బాగా పండే ఆకులాగా ఉంది. చెయ్యంత సింధూర వర్ణంతో మెరిసిపోతున్నది. అప్రయత్నంగా మనవరాలి చేతులను ముద్దు పెట్టుకుంది. బుజ్జి తల్లి, ఎంత బాగా పండిందమ్మా గోరింటాకు. నీ చేతికి మరీ అందాన్నిచ్చిందిరా. సింధూరంలాగా పండింది చేయి. నీకు చందమామే మొగుడుగా వస్తాడు బంగారం అని బుగ్గల మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది రాజమ్మ. థ్యాంక్ యూ బామ్మ. ఏమైంది బామ్మ, కళ్ళు తడిగా ఉన్నాయి అంది రిషిక. రాజమ్మ కళ్ళు తుడుస్తూ, అబ్బే ఏమీ లేదమ్మా, కంట్లో నలక పడింది, గట్టిగా రుద్దాను అంతే. మాట దాటేసింది. నీకు కూడా గోరింటాకు పెట్టుకోవాలని ఉంది కదూ? బామ్మ మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది రిషిక. లేదమ్మా, తాతయ్య లేడుగా, అందుకని పెట్టుకోకూడదు. అవన్నీ ఆయనతోనే పోయాయి. ఇప్పుడిది ఎండిన మూడు. గద్గదమైంది రాజమ్మ కంఠస్వరం. బాధపడకు బామ్మ, అవన్నీ చాదస్తాలు. మా తెలుగు మాస్టారు చెప్పారు, సాంప్రదాయాలన్నీ మనం ఏర్పరచుకున్నవేనట. కాలాన్ని బట్టి అవి మారుతాయట. కాలాన్ని బట్టి మనిషి నడవాలి కానీ మూర్ఖంగా ప్రవర్తించకూడదట. నేనున్నానుగా బామ్మ, నీకు సంతోషంగా ఉండు. బామ్మ బుగ్గను చుంబించి భరోసా ఇచ్చి వెళ్ళింది రిషిక. అపర్ణ పేరంటం నుంచి వచ్చి పంచలో దృశ్యాన్ని చూసి నిర్ఘాతపోయింది. తన భర్త కిరణ్ వాళ్ళమ్మ చేతులకు గోరింటాకు పెడుతున్నాడు. పక్కనే బాల్ పెన్ చేతిలో పట్టుకుని తండ్రికి సూచనలిస్తుంది రిషిక. కొడుకు తన్మయత్వంలో చూస్తున్నది రాజమ్మ. ఆ దృశ్యం చూసి చిర్రుత్తుకొచ్చింది అపర్ణకు. ఒక్కసారి కోపం కట్టలు తెంచుకుని హుంకరించింది. ఏం చేస్తున్నారు మీరిక్కడ? వచ్చావా? నువ్వు వచ్చేలోపే అమ్మకు గోరింటాకు పెట్టేసి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే అప్పుడే నువ్వు వచ్చేసి ఛాన్స్ మిస్ చేశావే అపర్ణ, తన శైలిలో చెప్పాడు కిరణ్. చేయకూడని పని చేస్తూ ఏం ఆనందపడిపోతున్నారండి మీరు? హలో, ఇదేం చెయ్యకూడని పని కాదు. ముత్తైదువులు మా అమ్మ లాంటి వారికి గోరింటాకు పెడితే వారికేదో అయిపోతుందని కదా మీ ఆలోచన. అందుకే మా అమ్మకు నేనే గోరింటాకు పెట్టాను. తప్పేముంది? తప్పున్నారా? అది అరిష్టమండి. ఏ సిద్ధాంతి చెప్పాడు? ఒకవేళ చెప్పాడే అనుకుందాం. ఆయనకు ఏ దేవుడు ఫోన్ చేసి చెప్పాడట? ఆయన పేరు చెప్పమను, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. వెటకారాలొద్దు. సాంప్రదాయం సాంప్రదాయమే. నిజమా? మరి భర్త పోయిన తర్వాత జుట్టు ఉండకూడదు, రంగురంగుల చీరలు కట్టుకోకూడదు, తెల్ల ధోతలు మాత్రమే ధరించాలి. మరి దీన్నెవరూ పాటించరే. మీ అమ్మగారు డజను బంగారు గాజులు చేతులకు వేసుకుని, మెడలో చాంతాడంత గులుసు వేసుకుని, 25,000 తక్కువ ధర చేయని పట్టుచీర కట్టి ఫ్యాషన్గా చుట్టి మరీ వస్తుందిగా. మరి ఆమెకు లేదా సాంప్రదాయం? ఏమండి, మీరు మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంది. అది ఆమె ఇష్టం, మీరేమి పెట్టి పోషించట్లేదుగా. ఉక్రోషం తన్నుకొచ్చింది అపర్ణకు. అలాగే అమ్మ కూడా తనకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటుంది. దీని వలన ఎవరికి సమస్య చెప్పు? ఎదుటి వారికి ఇబ్బంది కలిగించని ఏ పనైనా ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు. చూడు అపర్ణ, ఎప్పుడో తాతల కాలం నాటి ఆచారాలను నేటి సమాజానికి అనుకూలంగా మార్చుకోవాలి కానీ మూర్ఖంగా వాటినే పట్టుకుని వేలాడకూడదు. మనిషి మనసులోని చిన్న చిన్న అభ్యంతరం లేని కోరికలు సాంప్రదాయం పేరుతో చంపుకోకూడదు. అమ్మకు గోరింటాకంటే ప్రాణం. నేను కూడా ఇన్నాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు రిషిక నన్ను నిలదీసి అడిగింది, బామ్మ గోరింటాకు ఎందుకు పెట్టుకోకూడదు, దాని వలన ఎవరికి నష్టమని. నా దగ్గర సమాధానం లేదు. ఏదీ కావాలని నోరు తెరిచి అడగదు అపర్ణ అమ్మ. రిషిక మాటలలో అమ్మకు మనసులో గోరింటాకు పెట్టుకోవాలని ఉన్నదని తెలిసింది. అందుకే నేను ఆమెకు గోరింటాకు పెట్టాను. ఆమెను సంతోష పెట్టడం నా బాధ్యత. సారీ అపర్ణ, మీ అమ్మ గురించి మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. మనిషి పోయాడని మనసు రాయి చేసుకుని గడపకూడదు. మనుషులు రావటం పోవటం జీవితంలో ఒక భాగమే. ఈ విషయాన్ని ఇలా వదిలే, లైట్గా తీసుకో లైఫ్ పార్ట్నర్ అంటూ చిన్న సందేశాన్ని వదిలాడు కిరణ్. మీ అబ్బా కూతుర్లు ఒకటైతే ఇంకెవ్వరి మాట వినరుగా.
కానివ్వండి మీ ఇష్టం. ఏమత్తయ్యా సంతోషమేనా ఇప్పుడు? అమ్మలక్కలు అడిగితే చెప్పండి, మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా పెట్టారు, మీకేంటి నష్టమని. ఏ మాటకా మాటగానత్తయ్యా, మీ పచ్చటి చేతులకు గోరింటాకు అదుర్స్ అంటూ ఒక కాంప్లిమెంట్ పారేసి లోపలికెళ్ళింది. బామ్మ సంతోషమేనా అడిగింది రిషిక. ఇద్దరినీ దగ్గరకు పిలిచింది రాజమ్మ. చెరొక భుజంపై తలలు వాల్చి రాజమ్మను ఆనందపరిచారు కిరణ్, రిషిక. తన మనసులోని కోరిక తీర్చిన కొడుకును, మనవరాలిని చిరంజీవులుగా వర్ధిల్లాలని దీవిస్తూ తన చేతులను తృప్తిగా చూసుకున్నది రాజమ్మ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.